విటమిన్ సి ఇది ఆమ్ల. మన దాంట్లో ఏముంటే ప్రొడక్ట్స్లలో ఆమ్ల ప్రోడక్ట్ ఉంటాయి కదా, అది ఉసిరితో ఇంకా కొన్ని రకాల ఆకులతో కూరగాయలతో తయారయ్యే ప్రోడక్ట్ ఇది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇందులో ఏముంటుంది అంటే విటమిన్ సి అనే ఒక ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. విటమిన్ సి అనేది మనకున్న విటమిన్స్లలో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ విటమిన్. సో ఈ విటమిన్ సి అనేది దేనికి అంటే మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మన బాడీలో ఉన్న అన్ని రకాల ఆర్గాన్స్ను శుద్ధి చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన బాడీలో ఉన్న ఓవర్ హీట్ని తీసేస్తుంది. సో ఈ విటమిన్ సి అనేది మన శరీరంలో తగు మోతాదులో ఉంటే మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు కానీ మనం వాడే సప్లిమెంట్స్లోని పోషకాలు కానీ మన బాడీ అనేది అబ్జర్వేషన్ చేసుకుంటుంది. గుడ్ మార్నింగ్, అర్థమైందా? సో విటమిన్ సి దేనికి? మనం తీసుకునే ఆహారంలో ఉన్న విటమిన్స్, మినరల్స్ ఏవైతే పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలు మన శరీరం గ్రహించుకోవాలి అని అంటే విటమిన్ సి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ సి సపోర్ట్ లేకపోతే మన బాడీ అబ్జర్వేషన్ చేసుకోదు. సో మీరు ఎంత మంచి ఆహారం తిన్నా మీ ఒంటికి ఇమ్ముడదు. ఓకేనా? ఇది ఇంపార్టెంటా కాదు? రైట్, ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే అలోవీరా అండి. అలోవీరా దేనికి ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది ఈజీగా సులభంగా డైజెషన్ కావాలి. మనం తిన్న ఆహారం ఎక్కడికైతే పోతుందో ఆ పోయిన ఆహారం అనేది అది అరగాలి. అది ఈజీగా అరిగినప్పుడే మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలు ఇవన్నీ ఏమైతాయంటే గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తాయి. అప్పుడు రక్తంలో కలిసినప్పుడు అది ప్రతి కణకణానికి వెళ్ళిపోయి అది శక్తిగా మారి మనకు అన్ని రకాల పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో జీర్ణక్రియ అనేది సక్రమంగా లేకపోతే మన శరీరంలో టాక్సిన్స్ అనేది ఎక్కువ పెరిగిపోతాయి. టాక్సిన్స్ పెరిగిపోయినప్పుడు ఏమైందంటే మనకు చిన్న చిన్న డయాబెటిక్ ప్రాబ్లానికి కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. రకరకాల హెల్త్ సమస్యలు రావడానికి మనకు ఇక్కడ జీర్ణక్రియ సక్రమంగా లేకపోతే. ఇంకొకటి ఏంటంటే మలబద్ధకం. చాలామందికి మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది. అలాంటి మలబద్ధకం ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తుంది. చాలామందికి బాడీలో ఓవర్ టెంపరేచర్ అంటే ఓవర్ హీట్ కూడా తీసేస్తుంది. చాలామందికి డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. డాండ్రఫ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎయిర్ ఫాల్ కానీ అది. ఇంకోటి ఏంటంటే స్కిన్ అనేది ఎప్పటికీ మృదువుగా ఉండడానికి కూడా సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ అలోవెరా క్యాప్సూల్ అనేది మనకు. అలోవెరా దేంతో తయారవుతుంది? కలబంద, అందరూ తెలుసు కదా. దాంట్లో ఉన్న సారం తీసుకొని ఒక ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు క్యాప్సూల్ పంపిస్తాం. సో ఇది ఒకటి. నెక్స్ట్ గ్యానోడర్మా. గ్యానోడర్మా అనేది దేంతో తయారవుతుందంటే ఎర్ర పుట్టగొడుగులతో తయారవుతుంది. ఈ ఎర్ర పుట్టగొడుగులలో మనకు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి అంటే మన శరీరానికి ఏదైనా హాని కలిగించే వైరస్ మన బాడీకి అటాక్ అయిందంటే దాన్ని ఎదుర్కొనే శక్తి ఈ ప్రోడక్ట్లో ఉంటుంది అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే బాడీలో ఉన్న వ్యర్థాలను తీసేస్తుంది. ఇది బాడీలో ఉన్న వ్యర్థాలను తీసేస్తుంది. మన శరీరంలో ఏవైనా డెడ్ సెల్స్ ఉంటాయి కదా, కణాలు అనేవి చనిపోతా అంటే కొత్త పుట్టుకుంటాయి. ఆ చనిపోయిన కణాలు ఎక్కడైతే స్ట్రక్ అయితాయో అక్కడికి వెళ్ళి మొత్తం స్కాన్ చేసి అది మొత్తం బయటకు తీసి పడేస్తుంది. సో ఇది ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ సమస్య మీద అద్భుతంగా పనిచేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది అవసరమా కాదా? అవసరం. నెక్స్ట్ చూడండి ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏంటిది? అవిసె గింజలతో తయారయ్యే ప్రోడక్ట్. అవిసె గింజలను పట్టిస్తే, గానుగలు పట్టిస్తే ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు క్యాప్సూల్ ఫామ్లు ఇస్తారు. ఈ క్యాప్సూల్ దేనికనంటే మన బ్లడ్లో ఉన్న అదనపు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి. కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా జరగదు. బ్లడ్ అనేది నరాల నుండి గుండెకి, గుండె నుంచి నరాలకి సర్క్యులేషన్ అనేది ఎప్పటికీ రెగ్యులర్గా జరగాలి. ఆ రెగ్యులర్గా జరిగే సర్క్యులేషన్లో ఆ కొవ్వు పదార్థాలు అడ్డంకిగా మరి చాలామందికి హార్ట్ స్ట్రోక్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడము, తర్వాత పెరాలసిస్ ప్రాబ్లం రావడము, హై బీపీ రావడము, ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. చాలామంది 15-18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. మన రీసెంట్ ఒక 6 సంవత్సరాల అమ్మాయి కూడా స్ట్రోక్ వచ్చి జరిగిపోయింది. సో దీని అందరి కారణం ఏంటంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది చాలామందికి. ఆ కొలెస్ట్రాల్ను స్థిరీకరించడానికి ఈ సప్లిమెంట్ అనేది పనిచేస్తుంది. ఇది అవసరమా కాదా వాడడం? సో కనీసం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా 15 సంవత్సరాల నుంచి కూడా వాడుకోవచ్చు దీన్ని. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సీబక్త్రాన్ అండి. సీబక్త్రాన్ ఇది కూడా మనకు ఇమ్యూనిటీని పెంచే ప్రోడక్ట్ ఇది. సో ఈ సీబక్త్రాన్లో మనకి ఏముంటుంది అంటే omega-3, omega-6, omega-7, omega-9 ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్.
సో మనకు ఒమేగా 3 ఒమేగా 6 మాత్రమే తెలుసు, ఒమేగా 3 ఒమేగా 9 తెలియదు. చాలా అద్భుతమైన గుడ్ ఫ్యాట్స్, అవి మన బాడీలో ఉండి తీరాల్సిందే. అలాంటి ఫ్యాట్స్ని ఇది మనకు స్థిరీకరిస్తుంది అన్నట్టు. సో ఇది మనకి ఇంకా చేసే పని ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచే ప్రోడక్ట్ ఇది, చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో ఈ కోఎంజైమ్ Q10 యాక్చువల్గా మనిషి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతుంటారు కదా. ఎక్కువ ఏంటంటే ఎవరు చనిపోతారంటే బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి వాళ్ళకు సర్క్యులేషన్ ప్రాబ్లం వచ్చేసి జరిపోగా విన్నాం. సో కొంతమంది చూడండి వాళ్ళు బక్కగా ఉంటారు, మంచి జిమ్ బాడీ, మంచి ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారు, అయినా కానీ వాళ్ళు కూడా చనిపోతారు హార్ట్ స్ట్రోక్ వచ్చి. ఎందుకు చనిపోతారు సార్ అంటే మనకి కోఎంజైమ్ Q10 అనేది ఒక ప్రోటీన్ పదార్థం. సో ఈ లోపం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు. సో మరి దీని యొక్క ఫలితానం ఏంటిదంటే మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలు ఏవైతే ఉన్నాయో అది బ్లడ్లో చక్కెరగా మారి కలిసి అది మళ్ళీ కణకణానికి వెళ్ళిపోవాలి కదా. ఆ కణకణానికి వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్న పోషక విలువలు అది శక్తిగా మారాలి అని అంటే మనకు మైటోకాండ్రియా అని ఉంటుంది. ప్రతి కణంలో మైటోకాండ్రియా అని ఉంటుంది. ఆ మైటోకాండ్రియా ఏం చేస్తుంది అంటే మనం లోబడిపోయిన ఆ పోషకాలను శక్తిగా మారుస్తుంది అన్నట్టు. సో మైటోకాండ్రియా ఆ పదార్థాలను శక్తిగా మార్చాలంటే దానికి ఏం సపోర్ట్ ఉండాలి? కోఎంజైమ్ Q10 అనేది సపోర్ట్ ఉండాలి. ఈ కోఎంజైమ్ Q10 అనేది సపోర్ట్ లేకపోతే మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయదు. మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయకపోతే మీరు తీసుకున్న ఆహారంలో ఉన్న పోషకాలు అనేది శక్తిగా మారవు. ఎప్పుడైతే శక్తిగా మారవో అప్పుడు మీకు క్యాలరీస్ అనేవి ఉత్పత్తి కావు. మీకు క్యాలరీస్ ఎప్పుడైతే ఉత్పత్తి అయ్యాయో అప్పుడు వాటిని మనము మాట్లాడే మాటల రూపంలో కావచ్చు, మనం చేసే పనుల రూపంలో కావచ్చు, మన శరీరంలో ఉన్న అవయవాలు పనిచేయాలన్నా కానీ ప్రధానంగా మన హార్ట్ అనేది 100% పనిచేయాలని అంటే ఈ కోఎంజైమ్ Q10 అనేది తప్పనిసరి అవసరం. సో ఇది చాలా రకాలుగా పనిచేస్తుంది. సెక్సువల్ ప్రాబ్లమ్స్ మీద కూడా పనిచేస్తుంది, జెంట్స్లలో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి పనిచేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ అవసరమా కదా? సో ఇది ఓన్లీ జెంట్సే కాదని వాడేది, లేడీస్ కూడా వాడాలి. ఎవరు వాడాలంటే 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ కోఎంజైమ్ Q10 అనేది మన శరీరంలో ఉత్పత్తి కాదు. గుడ్ మార్నింగ్, అర్థమైందా సార్? కోఎంజైమ్ Q10 అనేది మన శరీరంలో 35 సంవత్సరాల లోపు మాత్రమే మన బాడీ తయారు చేసుకుంటుంది, తర్వాత తయారు చేయదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఫుడ్ ద్వారా తీసుకోవాలి. అంటే ఈ కోఎంజైమ్ Q10 ప్రోటీన్ రావాలంటే మీకు తినే ఫుడ్ అనేది అంత ఈజీగా దొరకదు, బయట మనకు అస్సలు దొరకదు ఆ ఫుడ్. సో ఖచ్చితంగా ఈ సప్లిమెంట్ రూపంలో తీసుకోవాల్సిందే. ఎవరైతే 35 ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యలో వీళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి 3 మంత్స్, సంవత్సరానికి ఎన్ని నెలలు? 3 నెలలు తప్పనిసరిగా వాడి వదిలిపెట్టవచ్చు దీన్ని. సో చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. సో ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే గ్లూకోసమైన్ అంటే గ్లూకోసమైన్ దేనికి పనిచేస్తుంది అంటే మనకు జాయింట్స్లలో కార్టిలేజ్ అనే మెత్తటి ఎముకను డెవలప్ చేయడానికి, అదేవిధంగా సైనోఫ్లూయిడ్ అని ఒక గుజ్జును తయారు చేయడానికి పనిచేస్తుంది. సో ఈ కార్టిలేజ్ సైనోఫ్లూయిడ్ ఎవరికి లాస్ అవుతుంది అంటే 30 సంవత్సరాలు దాటే వాళ్ళకు కామన్గా లాస్ అవుతుంది. సో మనం చేసే పనులను బట్టి. సో అలాంటి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఆ గుజ్జు ఏదైతే లాస్ అవుతుందో గుజ్జు ఉత్పత్తి కావడానికి ఈ గ్లూకోసమైన్ అనేది వాడాలి. సో నాకైతే ఇప్పుడు వరకు మొగ్గ నొప్పి రాలేదు, ఎందుకంటే మన శరీరం అనేది ఆ గుజ్జును తయారు చేసుకోదు కాబట్టి. సో మన స్థిరంగా ఉండాలంటే దీన్ని ఏం చేస్తుందంటే సంవత్సరానికి ఒక 3 నెలలు వాడి వదిలిపెడుతుంది. అర్థమైందండి? ఇది రీసెంట్లీ జస్ట్ ఒక 10 రోజులు అయితే స్టార్ట్ చేసింది మళ్ళీ, ఓకేనా? సో అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఐ సపోర్ట్. ఈ ఐ సపోర్ట్ అనేది అందరూ తప్పనిసరిగా వాడాలి. సో ఎక్కువగా ఇది బాగా రీడింగ్ చేసే బుక్కులు చదివేవాళ్ళు, చదువుకున్న పిల్లలు కానీ, ఆ మొబైల్ ఆపరేటింగ్ చేసేవాళ్ళు కానీ, ల్యాప్టాప్ మీద ఆపరేటింగ్ చేసే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు చూపు కంటి దృష్టి లోపం అనేది బాగా ఏర్పడుతుంది. అదేవిధంగా టైలరింగ్ చేసేవాళ్ళు కదా, లేడీస్ టైలరింగ్ చేసేవాళ్ళు, ఆల్రెడీ సైట్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ తప్పనిసరి ఈ ఐ సపోర్ట్ అనేది వాడాలి. ఎందుకంటే మన దృష్టి అంటే కంటి విజన్ను పెంచుకోవడానికి ప్రోడక్ట్ అనేది పనిచేస్తుంది. ఇలా దాదాపు నేను ఎన్ని రకాల ప్రొడక్ట్స్ తీసుకున్నా అంటే, సో ఎంతమంది వాడతాం సార్ సప్లిమెంట్స్? ఇక్కడ ఉన్నవాళ్ళు సప్లిమెంట్స్. సో చూడండి, ఒకటి అలోవెరా, ఒకటి ఆమ్లా, ఒకటి గ్లూకోసమైన్, ఒకటి
గ్యానోడర్మ్ ఒకటి, కోఎన్జైక్యూటెన్ ఒకటి, ఫ్లాక్సైల్ ఒకటి, ఐసపడ్ ఒకటి, సీబాక్త్రాన్ ఒకటి, మొత్తం 8 రకాల సప్లిమెంట్స్. చాలామంది ఇన్ని రకాల సప్లిమెంట్స్ వాడితే ఏమైనా అవుతుందేమో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతుందేమో, అసలు మనకేమైనా డ్యామేజ్ అవుతుందేమో మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అనేసి చాలామంది గందరగోళానికి గురవుతారు. సో ఇవన్నీ ఏంటి? ఫుడ్ సప్లిమెంట్స్. ఆహారము, మనం ఒక మంచి ఆహారం తినడంలో ఒక హోటల్ కూడా 5 రకాల కర్రీస్ పెడతారు. అంటే మనం తినే ఆహారంలో ఒక 5 రకాల కర్రీస్ కలుపుకున్నట్టు లెక్క. ఇది అర్థమైందా? సో ఇవన్నీ ఒక్కసారి మీకు ఏమైనా ప్రాబ్లం అయిందంటే ఏం ప్రాబ్లం కాదు. ఎందుకంటే నేను ఈ టీముగా నేను వాడతా కాబట్టి మీరు కూడా ధైర్యంగా వేసుకోవచ్చు. ఒక్క నిమిషం. సో చూడండి, మొత్తం 8 రకాల సప్లిమెంట్స్. సో నేను తీసుకుంటున్నాను టీముగా.